స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42 అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లు సహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ రెండో దశ పనులపైన చర్చించనున్నారు అధికారులు. ఇక రైతు భరోసాకు సంబంధించి నేటి కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా ఇస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు, అలాగే సుప్రీంకోర్టులో తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీని కూడా వేసింది. న్యాయ నిపుణుల కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ ఈ నివేదికపై చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధనలు రద్దు చేసే ఆర్డినెన్స్ కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, కాళేశ్వరం పునరుద్ధరణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణము సహా పలు నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నట్టుగా అయితే తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును కూడా ఆమోదం తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాల్లో కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇవాళ కేబినెట్ భేటీ, మరోవైపు ఉప ఎన్నిక జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. వీటన్నిటికీ సంబంధించి అలాగే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ వీటన్నిటికీ సంబంధించి కూడా మరోసారి ఒక రివ్యూ లాంటి ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ మీటింగ్ కి హాజరయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కేబినెట్ మీటింగ్ కి కొండా సురేఖ హాజరు కాలేదు. ఏదైతే కొండ సురేఖ ఇష్యూకి సంబంధించి మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు జరగబోయేటటువంటి 3 గంటలకు జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ కి సంబంధించి ఎలాంటి ఎంతమంది మంత్రులు రాబోతున్నారు, అలాగే ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు, అలాగే వీటితో పాటు మరికొన్ని ఏదైతే ఇంటర్నల్ గా పార్టీలో ఉన్నటువంటి స్తబ్దం ఏదైతే ఉందో ఇంటర్నల్ గా ఉన్నటువంటి డిస్ప్యూట్ ని అన్నింటినీ కూడా తొలగించేలాగా ఎలాంటి ప్రణాళిక రూపొందించాలి, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలోపేతానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళిక రూపొందించాలి అన్న వ్యూతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో చాలా కీలకంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కేబినెట్ మీటింగ్ కి సంబంధించి నెలలో 2-3 సార్లు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కేబినెట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వారానికి ఒకసారి లేదంటే నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ అవుతున్నారు. కేబినెట్ భేటీలో చాలా వరకు కూడా ఆయా శాఖ మంత్రుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మంత్రుల శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే సిఎస్ కూడా ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఏ శాఖ మంత్రి ఏమేం చేస్తున్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతుల మీద ఇప్పటికే ఫీడ్బ్యాక్ కూడా ఏదైతే మొత్తం కూడా నివేదిక ఇవ్వాలి వారంలో ఏమేం చేస్తున్నారు వాటన్నిటికి సంబంధించి కూడా సిఎస్ ని ఆదేశించారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించే పలు అంశాలు, కీలకమైనటువంటి అంశాలు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎజెండాతో ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రణాళిక, న్యాయ నిపుణుల కమిటీకి సంబంధించి కావచ్చు, అలాగే హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ కి సంబంధించి రివ్యూ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీదుగా కూలంకుషంగా ఈ రోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి.
రైట్ ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్ వెళ్ళాలా లేదా ముందున్న రిజర్వేషన్తో వెళ్ళాలనే అంశంపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరి చివరికి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుంది? ప్రభుత్వం పట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పటికే ఢిల్లీ టు గల్లీ వరకు కూడా ధర్నాలు, అలాగే ఏదైతే బంద్లు ప్రతి ఒక్కటి కూడా చేసింది. కాబట్టి జంతర్ మంతర్ టు రాష్ట్రం రెండు చోట్ల కూడా చాలా ఏదైతే కేంద్రం మెడలు వంచి ఎలాగైనా సరే బీసీ 42% రిజర్వేషన్ ని అమలు పరుచుకోవాలి, బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న కోణంలో చేపట్టినటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్ అంశము, దీన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్వంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 25% మాత్రమే ఉన్నటువంటి ఆ ప్రాతిపదిక ఏదైతే ఉందో దాంతో ముందుకు వెళ్లే ఆలోచనలో అయితే ప్రభుత్వం లేనట్టుగానే తెలుస్తుంది. ఖచ్చితంగా బీసీలకు 42తో మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా కూలంకషంగా కేబినెట్ భేటీలో మంత్రుల సలహాలు, అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నివేదికల మీద మరోసారి రివ్యూ, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ రోజు సుదీర్ఘంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రాజెక్టులకు సంబంధించి పునరుద్ధరణ పనులు ఎలా చేయాలి, మెయిన్ ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రివ్యూ ప్రధానంగా ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భీష్మించి కూర్చుంది 42% రిజర్వేషన్ అంశంతోనే ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఎలాగైనా సరే సాధించాలన్న ఉద్దేశంతోనే న్యాయ నిపుణుల కమిటీ వేసింది. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటోంది. అలాగే బీసీ మంత్రుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. బీసీ మంత్రులు కూడా సుప్రీంకోర్టు, హైదరాబాద్ హైకోర్టు ఈ రెండు కోర్టులలో కూడా బీసీ మంత్రులు ప్రత్యక్షంగా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ దగ్గర నుంచి అలాగే అడ్వకేట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయడం బీసీ మంత్రులు కొండా సురేఖ, వాకిట్ శ్రీహరి తదితరులు ఎవరైతే వీరందరూ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి, అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కుదరని పక్షంలో పాత రిజర్వేషన్ అంశానికి సంబంధించి వెళ్ళాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.